నమస్తే ఎంఆర్9 న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। ముందుగా హెడ్లైన్స్। కృష్ణా జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ। పాలగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్కి శంకుస్థాపన। చింతపల్లి మన్యంలో ఈరోజు సెప్టెంబర్ 29న తలపెట్టిన ఆంధ్ర తెలంగాణ బంద్। ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్కు కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా। కృష్ణా జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మాతా శిశు సంరక్షణలో భాగంగా కొమ్మిరెడ్డిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో కిట్స్ను గర్భిణీ స్త్రీలకు పంపిణీ జరిగింది। ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ మునిలక్ష్మి, ఎంకేఎస్ రజని, అంగన్వాడీ టీచర్ సునీత, నాగమణి, గ్రామ నాయకులు శ్రీను, ప్రకేష్ రావు, ప్రసాద్, గోపాలరావు, హనుమంతరావు, అంగన్వాడీ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు। డిసెంబర్ అయిపోతాయి అన్ని బిల్డింగ్ సర్కారు దగ్గర దించుతుంటే చూసుకుంటూ కూర్చున్నారు మన అయితే గోపాలరావు గారికి, శ్రీ గారికి, ప్రకాష్ గారికి మా ఆహ్వానం పలుకుతూ ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పథకం అనేది గర్భిణులకి, బాలింతలకి, పిల్లలకి వాళ్ళందరికీ కూడా వర్తించే ఆ రోజు ఎమ్మెల్యే గారు 9వ తారీఖు చేశారు। అలాగే ఈ పుట్టు కూడా వాడడం ఏమైందంటే 19వ తారీఖు నుంచి వచ్చింది। ఈ పుట్టు 19 వచ్చేసరికి 3 విడతలుగా శనివారం 12కి వచ్చింది మనకి। అంతకుముందు వచ్చినవి మాత్రం ఎప్పటికప్పుడే మన నాయకులను పిలిచి తీసుకోవడం జరిగింది। నిన్న వరకు చాలా మంది అయిపోయింది। ఇవాళ ఇక్కడ ఉంది, రేపు బుధవారం ముష్టి ఉంటుంది, దాంతో లాస్ట్ అయిపోతుంది మనకి। అయితే ఈ బెయిడేస్ అనేది గర్భం దాల్చిన దగ్గర నుంచి 285 రోజులు 295 రోజులు గర్భవతిగా ఉంటారు। అక్కడి నుంచే బిడ్డకి, తల్లికి సరి అయిన పోషకాహారం అందించాలి। అది 285 రోజులు ప్లస్ బిడ్డకి 2 సంవత్సరాలు నిండే వరకు, అంటే మొత్తం 3 3 9। ఈరోజు పాలగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్కి శంకుస్థాపన చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముఖ్య అతిథులుగా కూచిపూడి భాస్కర్ రావు, తేరా ఆనంద్, రాజు మరియు నాయకులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువత మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గానికి కేటాయించిన బోర్వెల్ వాహనాన్ని మైదుకూరు 4 రోడ్డు కూడలిలో ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు। మన్యం జీవో నెంబర్ 3 రిజర్వేషన్ చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని 9వ షెడ్యూల్లో చర్చలకు పార్లమెంట్లో తీర్మానం చేయాలని, గిరిజన స్పెషల్ డిఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని జీవో నెంబర్ 3 సాధన కమిటీ మేరకు బంద్ ప్రారంభించారు। మన్యంలో దుకాణాలు, రవాణా సౌకర్యాలు నిలిపివేశారు।
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు వస్తున్న సందర్భంగా భవిష్యత్తులో తీసుకుపోయే కార్యాచరణ వివరించటకు ఇబ్రహీంపట్నంకి వస్తున్న సందర్భంగా కంచికచర్ల మండల ఎంఆర్పీఎస్ నాయకులు ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రాణమై ఉన్న సందర్భం. ఈ ప్రయాణంలో కంచికచర్ల మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యంట్రాతి కోటేశ్వరరావు, మాదిగ మండల నాయకులు ఉపాధ్యక్షులు ముప్పాళ్ళ హనుమయ్య మాదిగ, అధికార ప్రతినిధి గొర్రెపాటి సుధాకర్ మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ నండ్రు మర్యాదాసు మాదిగ, ప్రధాన కార్యదర్శి ఊపెల్లి అరుణ్ మాదిగ, గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు పాలపర్తి రాము మాదిగ, కొండెపోగు యలమంద మాదిగ, ముప్పాళ్ళ చిన్ననాగయ్య మాదిగ, బొక్క కటయ్య మాదిగ, రాయపాటి యేసోబు మాదిగ, రుద్రపోగు మహేష్ మాదిగ, మంద విజయరావు మాదిగ, ప్రతి గ్రామం మాదిగ యువత అన్న మీటింగ్కి వెళ్తాం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నారు. కావున కంచికచర్ల మండలంలో గల అనేక గ్రామాల నుంచి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరియు నాయకులు ఈ రోజున భారీ ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు తీసుకోబోయే నిర్ణయాలకు ప్రతి ఒక్క గ్రామం కూడా కట్టుబడి ఎంఆర్పీఎస్ నాయకులు చిత్తశుద్ధితో పనిచేయడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం. ఈ క్రమంలో భాగంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ రోజున ఇబ్రహీంపట్నం రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజున కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోకి రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో అన్నగారు చెప్పేటువంటి కార్యాచరణను విని అమలుపరచుటకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ్రు శోభారాణి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ రద్దు చేయకుంటే ప్రజలు కేసీఆర్కు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపుతారని అన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల పట్టణ నాయకులు జంపాల శ్రీనివాస్, చిరిగే శ్రీనివాస్, జహంగీర్, వీరేశం, దాసరథ, సముద్రాల శ్రీనివాస్, రాజు, కౌన్సిలర్ భూపతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసుకుంటా ఈరోజు ఎల్లాను పీల్చుకొని ఎలా తినాలి అనే ఉద్దేశంతో మరి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేసుకోవచ్చు, ఏదంటే అది తెచ్చుకోవచ్చు అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ రోజు మాట మలిపి ఇలా వేలాది కోట్ల రూపాయలను కాళేశ్వరం అనే మనకు చూపిస్తూ కోట్లాది రూపాయలు అటు కేటాయిస్తూ ఆ డబ్బులను సొంతంగా మార్చుకొని తన సొంత కుటుంబ సభ్యులే ఒకరోజు ఒకరిద్దరినటువంటి ఇలా 300 సంస్థలుగా ఏర్పడి ఇలా డబ్బంతా. యువత సృజనాత్మకతను మెరుగుపరచడం కోసం జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి నేడు తన కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు. గత 20 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో యువతకు ప్రోత్సహిస్తున్నాము అని తన తల్లి ఎస్వి నారాయణమ్మ జ్ఞాపకార్థం సంస్థను నెలకొల్పి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20వ జాతీయ సాంస్కృతిక మేళాలో భాగంగా 27, 28, 29 తేదీలలో జరిగిన జాతీయ స్థాయి పీస్ పోస్టర్ కాంటెస్ట్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, డల్లాస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి మొత్తం 92 మంది సబ్ జూనియర్ మరియు జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొనగా విజేతలుగా అమెరికాకు చెందిన శ్రేయ, ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన మనస్వి త్యాగి, కర్ణాటక బెంగళూరుకు చెందిన వేదాంత, తమిళనాడుకు చెందిన జి ప్రియాన్ రాజ్, కర్నూలుకు చెందిన బేబీ దీక్షిత, అస్లాం భాషలు విజేతగా నిలవగా సీనియర్ విభాగం నుండి టి పుష్మితా రెడ్డి, హైదరాబాద్కు చెందిన వారు ప్రత్యేక విజేతగా నిలిచారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన స్పందన అభినందనీయమన్నారు. పత్రికా విలేకరుల సమావేశంలో షరీఫ్ బాషా, ఎస్టీ బాలు, పరశురాం, గోల్డ్ శ్రీను, లాజరు, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్
స్థాపించి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరం కూడా సాంస్కృతిక పోటీలు పెట్టడానికి కరోనా కారణంగా మేము ఫిజికల్గా అందరికీ పోటీలు పెట్టలేకపోయినాం. అందుకే ఎక్కడ బ్రేక్ రాకూడదని ఆన్లైన్లో ఈరోజు కల్చరల్ కాంపిటీషన్స్ పెడితే ఫస్ట్ చిత్రలేఖనం పెట్టాం. దాంట్లో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పాల్గొన్నారు. దాదాపుగా 95 మంది పాల్గొన్నారు. దాంట్లో జూనియర్స్, సబ్ జూనియర్స్. దాంట్లో కొంతమంది డల్లాస్ నుంచి, అమెరికా నుంచి కూడా పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా ఒక కర్నూలులో జరిగే సాంస్కృతిక పోటీలకు అమెరికా నుంచి పాల్గొన్నారంటే నిజంగా కర్నూలుకు అమెరికా స్థాయిలో కూడా గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పాల్గొన్న వాళ్ళల్లో కూడా మనకు ఫస్ట్ ప్రైజ్ మామూలుగా జాతీయ స్థాయి పీస్ కాంపిటీషన్స్లో మనము చిత్రలేఖనం పోటీ పెట్టడం జరిగింది. దాంట్లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, డల్లాస్ స్టేట్స్ నుంచి కూడా పాల్గొనడం జరిగింది. సీనియర్స్ విభాగాల్లో పాల్గొనగా విజేతలు అమెరికాకు చెందిన శ్రేయ అనే అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది సీనియర్స్ విభాగంలో. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి గజియాబాద్ ఏఏఎన్ఏ మరియు విక్టరీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో గుడిపల్లి మండల పరిధిలో గల బిజిలియాపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో గల పేద విద్యార్థులకు డిజిటల్ లిటరసీని అందించడం, ప్రతి విద్యార్థి ఎదుగుదలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం అని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్సిఎస్ చైర్మన్ ఎం నాగభూషణం, విక్టరీ బోర్డింగ్ స్కూల్ కరస్పాండెంట్ గోవిందరాజులు, నందిని, వరదరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగ ప్రకారం ఈరోజు కూడా దళితులు అనేవాళ్ళు ఒక సర్పంచ్ అవుతుంది, ఎంపీటీ చదివితే వాళ్ళకి డిప్యూటీసీ, ఎంపీపీ అని కొన్ని వాళ్ళు అయితే చాలా రాజకీయాల్లో వేదిక పైన ఉన్న మోస్ట్ లవబుల్ పర్సన్ గోవిందరాజ్ సార్ గారికి, అలాగే అన్నగారికి, మిత్రుడు సోదరుడు మన అంబేద్కర్ చేసుకోవడానికి ముఖ్య కారణమైన సోదరుడు గణేష్కి, అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, భవిష్యత్తులో స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయి. సో డబ్బులున్న వాళ్ళ పిల్లలు అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఫోన్లు కానీ, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ ఉంటాయి. ఎలా వాడాలో తెలుసు, ఎలా ఏమేమి నేర్చుకోవాలో తెలుసు. మన కమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ మన కాలనీస్లో ఏమైపోతుందంటే డబ్బులున్న వాళ్ళ ఇళ్ళ కన్నా లేదా వేరే కాలనీస్లో ఉన్న వాళ్ళ ఇళ్ళ కన్నా ఎక్కువ ఫోన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్. ఇటీవల ఏనుగుల దాడిలో మృతి చెందిన సోనియా, పాపమ్మల కుటుంబాలను అనంతపురం సిసిఎస్ రామకృష్ణ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు త్వరలోనే ప్రభుత్వం నుండి 5 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 2 విడతలుగా ఈ నగదు అందిస్తామన్నారు. అలాగే ఏనుగు దాడిలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణప్పను పరామర్శించి అతని వైద్య ఖర్చులను తామే భరిస్తామని పేర్కొంటూ మెరుగైన చికిత్స అందించాలని పిఎస్ ఆసుపత్రి వైద్యులను కోరారు. ఉన్మాద ఒంటరి ఏనుగు ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలో ఉందన్నారు. ఈ ఏనుగుల మరల కుప్పం వైపు రాకుండా ఉండేలా 65 మంది ట్రాక్టర్లను ఏర్పాటు చేసి సరిహద్దుల్లో ఏనుగుచాడ పసిగడుతూ ఉన్నామన్నారు. ఒకవేళ మరల ఉన్నదా ఏనుగు కుప్పం వైపు ప్రవేశిస్తే దానిని బంధించి జూకు తరలించే చర్యలు చేపట్టామన్నారు. గతంలో తన పిల్లలను పోగొట్టుకున్న ఈ ఉన్మాద ఏనుగు తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిందని, మనుషుల పట్ల ఉన్మాదంగా ప్రవర్తిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు వెస్ట్ డిఎఫ్ఓ రవిశంకర్, ఎఫ్ఆర్ఓ మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఆ విధంగా మామూలుగా ఒక సోనియా అనేటువంటి అమ్మాయిని 23 నైట్, అదేవిధంగా 26 నైట్, 26, 27 మార్నింగ్లో ఒకరిని ఇంకొక ఆమెని
ఇంకొక నారాయణప్ప అనే తాన్ని కూడా అటాక్ చేసింది. వాళ్ళిద్దరు చనిపోయారు. ఇతను ఇంజ్యూర్ అయ్యి ఒక సీరియస్ ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మేమంతా కూడా ఆ సోనియా వాళ్ళ ఊరికి కానీ అక్కడ విలేజ్ పెద్దలతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని, అదేవిధంగా ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ అబ్బాయితోని వాళ్ళతోనంతా కూడా మాట్లాడి ఈ యొక్క పరిస్థితిని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా డిపార్ట్మెంటు ఇప్పటికే ఒక 65 మంది అనిమల్ ట్రాకర్స్ అని పెట్టేసి మేము వీటిని ఎటువంటి అనిమల్స్ వస్తే దాన్ని మళ్ళీ ఫారెస్ట్లోకి ట్రాక్ చేయించడం, అంటే దాన్ని మళ్ళీ వెనక్కి పంపడము, ఏం లేకుండా అలర్ట్ చేయించడము. పొదిలి భూ బకాసురుడు ఎలిశెట్టి వెంకటేశ్వర్లు పొదిలిపట్నంలో అత్యంత విలువగల సుమారు 125 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్లు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ప్రభుత్వాన్ని పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి విషయాలను నేడు మార్కాపురంలోని R&B గెస్ట్ హౌస్లో స్థానిక శాసనసభ్యుడు కుందూరు నాగార్జున రెడ్డికి పీసీసీ అధికార ప్రతినిధి, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సైదా కలిసి పొదిలిలో జరుగుతున్న భూ అక్రమాల గురించి దాదాపు 30 పేజీల సమగ్ర నివేదికను ఆయన అందజేయడం జరిగింది. ఇరువురు ఈ విషయమై చర్చించుకోవడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పొదిలిలో ప్రభుత్వ భూములు, ముఖ్యంగా చిన్న చెరువు, పెద్ద చెరువు, అలుగు వాగులు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, తద్వారా పొదిలిలో తాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని సైదా శాసనసభ్యులు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పిలుపు మేరకు సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తేవడంతో భువనగిరి నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూముల సకల సమస్యలకు పరిష్కారం చూపడానికి, అవినీతి అక్రమాలకు, కబ్జాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా భూ రికార్డులను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి మద్దతుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి స్థానిక జయలక్ష్మి గార్డెన్స్ నుండి రాయగిరి వరకు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి జెండా ఊపి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రారంభించారు. విస్సన్నపేటలో విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ మరియు లక్కీ డ్రా స్కీమ్ పేరిట ప్రజలకు కుచ్చుటోపి నెలవారీగా నగదు చెల్లిస్తే వాహనాలు, గృహోపకరణాలు వస్తాయని నమ్మించి బోర్డు తిప్పేసిన వైనం. సుమారు 30 లక్షలకు పైగా లక్కీ డ్రా పేరిట మోసం చేసినట్లు పోలీసులను ఆశ్రయించిన బాధితుల నుండి ఫిర్యాదును స్వీకరించిన సిఐఎం శేఖర్ బాబు, ఎస్ఐఎం లక్ష్మణ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ తన కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి, సైబరాబాద్ డీసీపీ క్రైమ్ రోహిణిలకు ఆమె మొక్కలను నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లో 3 మొక్కలు నాటి గ్రీన్ తెలంగాణ చేయాలని కోరారు. సిబ్బందికి తమ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలను నాటాలని ఆదేశించారు. జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం, పైగా ఇది 3వ దశలో ఉండగా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో
ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇవన్నీ కూడా మానవాళికి దోహదపడే విధంగా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటడం, అంతటితోనే కాకుండా దాన్ని పెంచి పోషించి అంటే దాని బాగోగులు చూసుకోవడం, నర్చర్ చేయడం అనేది కూడా ఈ గ్రీన్ ఇండియాలో భాగంగానే కన్సిడర్ చేయబడుతుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ టేకెన్ అప్ బై ఎంపీ సంతోష్ కుమార్ గారు అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సీఎం కేసీఆర్ గారు. సో ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసి ఈ కార్యక్రమంలో ఈ మానవాళికి దోహదపడే విధంగా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు పర్సనల్గా కానీ డిపార్ట్మెంట్ తరఫున కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ జలసిరిలో ఎస్టీలకు అయితే 6,000, ఇతరులకి అయితే 25,000 వారి వాటాగా చెల్లించాలి. కానీ వైఎస్ఆర్ జలకళ పూర్తిగా ఉచితం. అంతేకాకుండా ఎన్టీఆర్ జలసిరిలో మోటార్లు కేవలం 200 అడుగుల లోపల నీళ్లు పడిన వారికే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఆ నిబంధన లేకుండా ఉచితంగా ఇస్తుంది. బోరు మోటారు పూర్తిగా ఉచితం. ఎన్టీఆర్ జలసిరి ముందు ఆ పథకం పేరు ఇందిరా జలప్రద. అది గత ప్రభుత్వం తెచ్చిన పథకం కాదు. పార్టీ ఇయర్స్ వారు తెచ్చిన పథకాలు బినామీల దోపిడీ. బైండ్సా మరియు పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు మెడిసిన్ అతి తక్కువ ధరలకే అందిస్తున్న మెడిజెన్ జనరిక్ ఫార్మసీ ఆధ్వర్యంలో జనరిక్ మెడిసిన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడిజెన్ ఫార్మసీ మేనేజింగ్ పార్ట్నర్స్ నరేష్ మరియు ప్రశాంత్ పాల్గొని జనరిక్ మందులపై అవగాహన కల్పించారు. నరేష్ మాట్లాడుతూ మెడిజెన్ ఫార్మసీ బ్రాంచ్లు రాష్ట్ర వ్యాప్తంగా 50 వరకు ఉన్నాయి అని, ప్రజలకు జనరిక్ మందులపై ఉన్న అపోహలు పోవాలి అని, సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో మందులు లభిస్తాయని తెలిపారు. వారి ఆధ్వర్యంలో జనరిక్ మెడిసిన్స్ పై అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ప్రజలకు జనరిక్ మెడిసిన్స్ పై ఉన్న అపోహలు వీడాలని, ఈ జనరిక్ మెడిసిన్స్ అంటే కంపేర్ టు అదర్ ప్రైవేట్ కంపెనీస్కి కానీ సేమ్గా పనిచేస్తాయని ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలకు దీనిపై ఉన్న అపోహలను పోగొట్టడానికి మెడిజన్ ఫార్మసీ వారు తెలంగాణ వ్యాప్తంగా 50 బ్రాంచ్లను ఓపెన్ చేయడం జరిగింది. ఇది సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు ప్రతి పట్టణ ప్రాంతంలో మెడిసిన్ ఫార్మసీ వారు బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 50 బ్రాంచ్లకు పైగానే ఓపెన్ చేయబడింది. ఈరోజు బైంసా మెడిసిన్ ఫార్మసీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనరిక్ మీన్స్ ఫార్ములాని జనరిక్ అంటారు. వేరే కంట్రీస్ లో ప్రిస్క్రిప్షన్ పైన ఫార్ములానే రాస్తారు. మన ఇండియాలో ఏం చేస్తారంటే డాక్టర్స్ బ్రాండ్ నేమ్ చేయడం వల్ల, బ్రాండ్ నేమ్ ప్రిస్క్రిప్షన్ రాయడం వల్ల అదే కంపెనీ కావాలంటారు. మా దగ్గర ఫార్ములా బేస్ చేసి మెడిసిన్ ఇవ్వబడుతున్నాం. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య కేసులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్ అనుమానాస్పద మృతిని సుదీర్ఘం పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషయం లేదని స్పష్టం చేశారు. ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించారు. సుశాంత్ డిఎన్ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని వివరించారు. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పట్టణంలో సినీ ఫక్కీలో వివాహితను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపుకు ముమ్మరం చేశారు. పట్టణానికి చెందిన దీపిక ఆదివారం సాయంత్రం తన అక్కతో కలిసి ఆలంపల్లి రోడ్లో షాపింగ్ చేసి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో దుండగులు వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. అనంతరం వికారాబాద్ బీజేఆర్ చౌరస్తా వైపు నుంచి పరారయ్యారు. కాగా దీపిక 2016లో ఆర్య సమాజ్లో అఖిల్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నేళ్లుగా తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. భర్తే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా గాలిస్తున్నారు. ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు డీఎస్పీ సంజీవరావు ఎప్పటికప్పుడు కేసు వివరాలు ఆరా తీస్తున్నారు. వానాకాలం 10 ఏళ్ల అనంతరం కొత్త రికార్డును నెలకొల్పింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలకు తోడు కొత్తగా ఏర్పడ్డ షోర్ జోన్తో కురిసిన
కుంభవృష్టి తెలంగాణను నిండుకుండలా మార్చేసింది. జూన్ మొదటి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సోమవారం నుండి మొదలైంది. ఈ 4 మాసాల్లో ఏకంగా 16 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 11 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డైంది. వాస్తవానికి 4 మాసాల్లో 711.7 మిల్లీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా ఏకంగా 1071 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే దాదాపు 50% అధికం. ఇంతటి భారీ ఎత్తున వర్షాలు గడిచిన 10 ఏళ్లలో 2010లో సాధారణ సగటు కంటే 32% అధికంగా నమోదు కాగా ఈ మారు ఆ రికార్డు చెరిగిపోయింది. కేంద్రం గత ప్యాకేజీకి మించి భారీ ఉద్దీపన ప్యాకేజీని రూపొందిస్తోందన్న వార్తల జోష్తో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 73.79కి చేరగా కరోనా కేసులు పెరుగుతున్న మన మార్కెట్ ముందుకే దూసుకుపోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు 20,000 కోట్ల పెట్టుబడులు అందుతున్నాయన్న వార్తలు ప్రపంచ మార్కెట్ లాభపడడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడి 37,982 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు ఎగిసి 11,228 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6% పెరిగాయి. వరుసగా రెండో రోజు ఈ సూచీలు లాభపడ్డాయి. వరుసగా రెండో రోజు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. గత ఏడాది రన్నరప్ 15వ సీడ్ మార్కెటా వోండ్రుసోవా, 12వ సీడ్ మ్యాడిసన్ కీస్, 22వ సీడ్ కరోలినా ముఖోవా, 28వ సీడ్ స్వేత్లానా కుజ్నెత్సోవా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ఇక స్వియాటెక్ 6-1, 6-2తో వోండ్రు సోవాను బోల్తా కొట్టించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో స్వియాటెక్ తన ప్రత్యర్థి సర్వీస్ను 5 సార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్ల్లో షుయే ఝాంగ్ 6-3, 7-6తో కీస్పై, క్రిస్టినా మెకెల్ 6-2, 6-4తో ముఖోవాపై, పావ్లిక్ చెంకోవా 6-1, 2-6, 6-1తో కుజ్నెత్సోవాపై సంచలన విజయాలు సాధించారు. మళ్ళీ 6లే 6లు, వరదే వరద, బౌండరీ లైనే చేరువైందో లేక బౌలింగే తేలిపోయిందో తెలియదు కానీ మెరుపులు అతి సులువవుతున్నాయి. పొదుపు బౌలింగ్ గగనమవుతోంది. గెలుపు ఖాయమనే అంచనాలు ఆఖరి బంతి దాకా మారుతూనే ఉన్నాయి. అలాంటి మ్యాచ్ ఐపీఎల్లో సోమవారం జరిగింది. క్రికెట్ అభిమానుల్ని తెగ అలరించిన ఈ మ్యాచ్లో చివరకు సూపర్ ఓవరే ఫలితాన్నిచ్చింది. 201 పరుగులు చేసిన దక్కని విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆ ఒక్క సూపర్ ఓవర్తో దక్కింది. ముంబై ఇండియన్స్ పోరాటం ఆ ఓవర్లోనే ఆవిరైంది. ముందుగా బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డివిలియర్స్ బంతుల్లో 55 నాట్అవుట్, 4 ఫోర్లు, పించ్, దేవ్దత్, పడిక్కల్ మెరిపించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఇషాన్ కిషాన్ పరుగు తేడాతో సెంచరీకి దూరమైన భారీ 6లతో విరుచుకుపడ్డారు. పొలార్డ్ వణికించాడు. ఇస్మార్ట్ శంకర్తో సూపర్ హిట్ కొట్టారు ఇస్మార్ట్ బామ నభా నటేష్. ఇప్పుడు ఇస్మార్ట్ స్పీడ్తో షూటింగ్స్ చేస్తున్నారామె. లాక్డౌన్లో ఒక్కో సినిమా చిత్రీకరణ జరుగుతుంటే నభా నటేష్ ఒక చిత్రాన్ని పూర్తి చేసి ఇంకో సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా సోలో బ్రతికే సో బెటర్ సినిమాలో హీరోయిన్గా చేశారామె. ఇటీవలే ఆ సినిమా మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. అలాగే బెల్లంకోట సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న అల్లుడు అదుర్స్లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇది కాకుండా అంధాధూన్ తెలుగు రీమేక్లో హీరోయిన్గా చేస్తున్నారు. నవంబర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని టాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. పాలగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్కి శంకుస్థాపన. చింతపల్లి మన్యంలో ఈరోజు సెప్టెంబర్ 29న తలపెట్టిన ఆంధ్ర తెలంగాణ బంద్. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్కు కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.